గారు ఈ సునీల్ నాయక్ ఈ ఇది డ్రామా ఒక్కసారిగా అట్రాక్ట్ మొత్తం స్టేట్ మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సింపుల్గా అరెస్ట్ చేసి తీసుకొస్తారేమో అనుకుంటే ఇది టోటల్గా ఇప్పుడు మళ్ళీ ఆయన అబ్స్కాండింగ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందు గురించి అక్కడ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించింది అనుకోవచ్చు. సునీల్ నాయక్ అదేవిధంగా బీహార్ కోర్టు వ్యవహారం ఇవన్నీ ఖచ్చితంగా ప్రయారిటీలో మాట్లాడతాను ఖచ్చితంగా. అయితే రమేష్ గారు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి దానికి అనుగుణంగా కొన్ని ప్రస్తావనలో మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఈ విషయం ఎందుకు కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయమని రఘురామకృష్ణరాజు సునీల్ నాయక్ ఫోన్ చేసి బెదిరించారు అనేటువంటి వీళ్ళు చెప్పారు. ఒకటండి, కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ పరిశీలించేటువంటి అంశాలని ఏం చెప్పండి, మీ అబ్జెక్షన్ చెప్పండి రమేష్ గారు. వినపట్లేదేమి మీ వాయిస్? పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పి చెప్పమని సునీల్ నాయక్ గారి మీద బలవంతం చేశారు అతని ఫ్రెండ్ ద్వారా. నేను కూడా అదే ఆరోపణ చేశారన్నారు. ఎవరు? సునీల్ నాయక్ ఆరోపణ చేస్తున్నాడు అని చెప్తున్నాను కాదా? నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని మరి చెప్తున్నాడు ఆయన. అదేనప్పా, అదే నేను చెప్పేది, అదే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తాను. దానికి ఏంటనే చెప్తాను. ఆరోపణ చేస్తున్నాడు, ఇది ఒక ఆరోపణ చేస్తున్నాడు, ఆధారాలు ఉన్నాయని. నన్ను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పమని, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పమని నన్ను ఒత్తిడి చేశాడు, రఘురామకృష్ణరాజు బెదిరించాడు అనేటువంటిది సునీల్ నాయక్ యొక్క ఆరోపణ. ఇంతే కదా? ఏమంటారు మరి ఆరోపణ అనక? ఆయన దగ్గర ఆధారాలు ఉన్న వాస్తవం ఇదని చెప్తున్నాడండి. ఆరోపణ మీరు అంటున్నారు. అరే బాబు రమేష్ గారు, మీరు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఓకేనా? దాన్ని టెక్నికల్ భాషలో ఆరోపణ అంటారు అని చెప్తున్నా. సరే, మీరు మీ భాషలో ఆరోపణలండి. అది నాది కాదయ్యా, కోర్టు భాష అయినా ఆరోపణ. ఓరే నా భాష అని అడుకో, సరే ఓకే, ఇంకక్కడ ఆగుతావా? అది ఒక ఆరోపణ. చెప్తాను దాని గురించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పమని ఈయన బెదిరించారు అని ఇవన్నీ చెప్తున్నారు. ఒక రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ అండి, ఆయన వైసీపీ ఎంపీ, ఏ ఎంపీ, ఏ పార్టీ ఫ్రెండ్. ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి సభ్యుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో అతను బర్త్డే రోజున, అతను బర్త్డే సెలబ్రేషన్ చేసుకునేటువంటి సమయంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పోలీసులు పంపించి అతనికి సెంట్రల్ సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి గుంటూరుకు తీసుకొచ్చి సిఐడి ఆఫీస్కి ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఎక్కడో ఆయన బర్త్డే రోజున కావాలని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా జరుగుతాయని. ఓకే, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంటుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే కోడి చేస్తారు, ఇది కామన్ సెన్స్. ఇక రెండో అంశము, జగన్మోహన్ రెడ్డిని అన్ని విమర్శలు చేశాడు, ఇన్ని విమర్శలు చేశాడు, ఆయన వైసీపీ ఎంపీగా ఉండి చేశాడు, ఏదైనా ఏ ఎంపీ అయినా విమర్శలు చేశాడు. విమర్శలు చేస్తే మీరు విమర్శలు చేయొచ్చు, సమాధానాలు చెప్పొచ్చు, లేదంటే చట్టపరంగా దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మరి బెంగళూరు నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు ఈ ప్రభుత్వం మీద. మరి ఆయన కూడా తీసుకెళ్లి ఇలాగ అరెస్ట్ చేసి అరికాళ్ళ కోటింగ్ ఇవ్వచ్చా? చేయొచ్చా? ఇది రాజకీయ విమర్శలు చేసేటువంటి వాళ్ళని తట్టుకోలేకపోతే ఈ విధంగా దాడులు చేయొచ్చా? ఇది ప్రశ్న అండి. సురేష్ గారు, మీరు ఈ విధంగా మీరు రమేష్ గారు మీరు ఇట్లా పాయింట్ టు పాయింట్ కౌంటర్ చెబితే నేను మాట్లాడటానికి అవకాశం లేదు. లేదంటే మీరు రమేష్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు నేను ముందే చెప్పాను, మీకు చాలా ఎక్కువ సమయం ఇచ్చాను. రైట్, ఓకే. నేను అందుకనే పాయింట్ టు పాయింట్ చాలా క్లుప్తంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా లెంతీగా వెళ్ళింది, వాళ్ళకి కూడా స్పేస్ ఉండదు, సమయం సరిపోదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విమర్శలు చేస్తే అట్లా కొట్టించడం కుదరదు కదా, కొట్టించడం తప్పు కదా. ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో అరెస్టులు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా కొట్టించడం సాధ్యం కాదు. అదే విధంగా సునీల్ కుమార్ ఏం చెప్తున్నారా అంటే, సునీల్ కుమార్ అట అసలు ఏం కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని సునీల్ కుమార్ చెబుతున్నాడని రమేష్ గారు చెప్తున్నాడు. సునీల్ కుమార్ మీదే ఆరోపణ. సునీల్ కుమారే కస్టోడియల్ టార్చర్ తీర్చాడు. ఆయన నిందితుడు. ఆయన సర్టిఫికెట్ ఇస్తే సరిపోద్దా? ఆయన తెలుసుకోవాల్సి ఎక్కడ కోర్టు తేల్చాల్సినటువంటి అంశం. సునీల్ కుమార్ చెప్తే సరిపో. సునీల్ కుమార్ మీద నేరారోపణలు ఉన్నాయి, ఆయన సర్టిఫికెట్ సరిపో. రెండవది ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రభావతికి సంబంధించినటువంటి రిపోర్టు ఖచ్చితంగా ఏదైతే మిలిటరీ హాస్పిటల్లో ఆయనకు కస్టోడియల్ టార్చర్ జరిగింది అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కోర్టు దాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ తర్వాత మాత్రమే ఆయనకి బెయిల్ ఇవ్వటం అనేది జరిగింది. ఇది కోర్టు కూడా గుర్తించినటువంటి అంశం. ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక ఎంపీని, అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి రమేష్ గారినో లేకపోతే బాజీ గారినో లేకపోతే విజయభాస్కర్ గారినో కృష్ణాంజనేయుల్లో తీసుకెళ్లి ఏ పోలీసులో ఏదో చేస్తే చేయొచ్చు, ఎప్పుడైనా ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఏదైనా కానీ. కానీ ఒక ఎంపీకే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే సామాజికుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ వస్తుందిగా. ముఖ్యమంత్రి స్థాయి అధికారు నన్ను కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి ఒక హోదాలో ఉన్న వాళ్ళు నన్ను విమర్శిస్తే ఈ గతి పడుతుందని చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇప్పుడు ఈ రోజున దాడులు చేయిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు కదా. మీరు దాడులు చేస్తే ఇప్పుడు సపోజ్ కడపలో మీరు ఉదాహరణ చెప్పారు, ఈ డిబేట్ లోనే చెప్పారు రమేష్ గారు. కడపలో పోలీసుల వ్యవహార శైలి మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ రోజున తప్పు పట్టింది అనేటువంటి అంశము. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరు పరిధిలో ఉన్నా ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిందే. ఆ రోజున ముఖ్యమంత్రి, అదే విధంగా ఐజీ సునీల్ కుమార్, అదే విధంగా ఇప్పుడు సునీల్ నాయక్, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ కలిసి ఒక ఎంపీని ఈ విధంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి, ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటారు. వీళ్ళందరూ కూడా సపోజ్ పివి సునీల్ కుమార్ ఏదో చెప్తున్నారని అన్నారు. ఏంటి అది? ఆయన విదేశాలకు వెళ్తేనట తనను తప్పు పట్టారట, సరైన సమాచారం ఇవ్వలేదని. ఇంకొక 10 మంది అలా వెళ్ళారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. చట్టబద్ధంగా చూడాలి అని అంటే నీ మీద ఆరోపణలు వస్తే నువ్వు తప్ప రైట్ అని నువ్వు నిరూపించుకోవటం అనేది నీ బాధ్యత. లేదా 10 మంది మీద కూడా చర్యలు తీసుకోమని నువ్వు వెళ్ళు. నువ్వు కోర్టును అడుగు, లేకపోతే ప్రభుత్వాన్ని అడుగు. అందుకని నీ దానికి కంపారిజన్ చేసుకుంటే కుదరదు, చెల్లుబాటు కాదు. నువ్వు తప్పు చేసావా లేదా, నువ్వు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమాచారం ఇచ్చావా లేదా అనేటువంటిది తప్ప వాళ్ళెవరో పోయారు అంటే వాళ్ళు పోయారని నేను కూడా పోయాను, వాళ్ళ మీద కేసులు పెడితే నాకు మీద కేసులు పెడతాను కోర్టుకు చెప్పండి, సరిపోయింది తప్పు. ఇక సునీల్ నాయక్ విషయానికి వచ్చాను. సునీల్ నాయక్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆ కేసులో అతను నిందితుడు. ఆయన ఏదైతే ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాడో తనను బెదిరించారు, తన స్నేహితుడి ద్వారా ఫోన్ కాల్ చేసి బెదిరించి ఎవరు ఈ రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పమని, అదే విధంగా సునీల్ కుమార్ పేరు చెప్పమని, ఇవన్నీ కూడా వాళ్ళ పాత్ర ఉందని చెప్పమని తనను బెదిరించారు అని. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక రాష్ట్రంలో, ఆయన బీహార్ లో ఈ విధంగా కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. అక్కడ ఆయన బీహార్ లో ఉంటున్నాడు, అక్కడ వాళ్ళు బీహార్ పోలీసులు కూడా కేసు పెట్టచ్చు. ఎవరి మీద? రఘురామకృష్ణరాజు మీద ఆయన కంప్లైంట్ ఇవ్వచ్చు, బీహార్ పోలీసులు కూడా కేసు పెట్టచ్చు. కేసు పెట్టి, ఎందుకంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ని అలా బెదిరించేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అది వేరే కేసు అవుతుంది. కానీ సునీల్ నాయక్ మీద ఉన్నటువంటి ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ కి సంబంధించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి కేసులో సునీల్ నాయక్ ఈ కేసుని ఎదుర్కోవాల్సింది. ఆ కేసు పెట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కేసు పెట్టాలి. ఊరికే ఆరోపణలు చేస్తే కుదరవు. ఇక రెండో అంశం ఏంటి? ఆయన దళితులని ఇవన్నీ కూడా తప్పులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా పొలం కార్డులు ప్రయోగించటం అనేటువంటిది ఇదంతా సర్వసాధారణంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ కులమైనా ఏమైనా సరే, సపోజు ఈ సునీల్ నాయక్ అయినా ఈ సునీల్ కుమార్ అయినా ఒక దళితులకు సంబంధించినటువంటి సమస్య వస్తే వీళ్ళు పెద్ద హోదాల్లో ఉన్నా సరే వాళ్ళకి న్యాయం చేయడానికి వీళ్ళే ముందుకు రారు. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ లో సునీల్ కుమార్ చాలా కీలకమైనటువంటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక యువకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత కుటుంబానికి ఏమైనా వాళ్ళని పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఆదుకునేటువంటి ప్రయత్నం చేశాడా?
అలాంటి అర్హత లేనటువంటి సునీల్ కుమార్ ఈ రోజున నేను దళితుడని చెప్పుకునేటువంటి అర్హత ఎక్కడుందని నేను అడుగుతున్నాను. సునీల్ నాయక్ ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఇక రెండో అంశం, ఇక సునీల్ నాయక్ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి ఆయన అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి కారణాలు, చట్టబద్ధంగా కారణాలని చూపించినప్పుడు మాత్రమే ట్రాన్సిట్ వారెంట్ కోర్టు రిలీజ్ చేసేది, విడుదల చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆయన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. మన ఎవరినో అనామకులను చేసుకొచ్చినట్టుగా వెళ్ళిపోయి మన ఇష్టం వచ్చినట్టుగా గోడలు దూకి తీసుకొని వచ్చేస్తామంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్కే ఇప్పుడు మనం అంటలేదు కదా, ఎంపీని కొడితే దిక్కు లేదు, ఎంపీ మీద అలా చేస్తే ఎట్లా అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసినప్పుడైనా నువ్వు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. తప్పు చేశాడు ఆయన కాదంటలా, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి కోర్టు నుంచి అనుమతి తీసుకొని కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇస్తే అక్కడ ఆయన తీసుకొని రావడానికి సాధ్యమవుతుంది. అయితే ఒకవేళ అక్కడ బీహార్ పోలీసులు గిన ఏమైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే, బీహార్ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా సరే సునీల్ నాయక్ విషయంలో ఆయనకు సహకరించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించేటువంటి పరిస్థితి లేకపోతే అప్పుడు ఏం చేయాలి అని అంటే, టెక్నికల్ అంశం ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏమో, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏముంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖని సంప్రదించి బీహార్ పోలీసుల్ని ఒక నిందితుడిని తీసుకురావడానికి అక్కడ బీహార్ పోలీసులు సహకరించవద్దు అనేటువంటి దాని మీద వీళ్ళు కోరేదానికి అవకాశం ఉంది. ఇక రెండో అంశం ఏంటంటే, వీళ్ళు లుక్అవుట్ నోటీస్ క్లోజ్ చేస్తున్నారు. ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ అండి. లుక్అవుట్ నోటీస్ అనేటువంటిది ఈ రోజున ఎందుకు జారీ చేస్తున్నారు అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసరు అక్కడ పారిపోయే అవకాశం లేదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే నిందితుడు, కానీ అక్కడ చెప్పా పెట్టకుండా డ్యూటీకి రాకుండా ఆయన చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే ఆయన్ని సర్వీసు నుంచి డిస్మిస్ చేసేటువంటి పరిస్థితులు వద్దాపురిస్తాయి. అందుకని ఆయన అనామత్తుగా ఎట్లా పడితే అట్లా వెళ్ళడు. ఒకవేళ అక్కడ సెలవు తీసుకోవాలి అనేటువంటిది ఉంటే, అఫీషియల్ గా సెలవు తీసుకుంటే, ఒకవేళ ఈ దేశం ఇడిచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాల్లో అతను ఉంటే అప్పుడు లుక్అవుట్ నోటీస్ కింద జారీ చేస్తే, ఇందాక విజయభాస్కర్ గారు అడిగారు పక్కనే నేపాల్ ఉంటే పారిపోతాడు. పారిపోవటానికి ఆయన ఏమన్నా మీరు నేను ల్యాండ్ కోడ్ కాదండి. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఉద్యోగస్తుడు. ఉద్యోగం పోతుంది, సింపుల్ ఉద్యోగం పోతుందండి. అందుకని అలా వెళ్ళటానికి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు టెక్నికల్ గా ముందు దేశం వదిలి పారిపోకుండా, లెక్కన కోడ్ చేయకుండా లుక్అవుట్ నోటీసు జారీ చేసి అన్ని ఎయిర్పోర్ట్లకి ఇది పంపుతారు. పంపినప్పుడు ఆయన ఎక్కడికైనా అలాంటి ప్రయత్నం చేస్తే తీసుకొస్తాడు. అలాంటి సమాచారం ఎయిర్పోర్ట్ నుంచి మనకు వచ్చేదానికి అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ప్రొసీజర్ ప్రకారం అక్కడ సెలవు తీసుకొని బయట దేశానికి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని కూడా కట్టడి చేయడానికి మాత్రమే. అంతేకాని ఆయన సమాచారం లేకుండా పారిపోవటం అనేటువంటిది జరగదు. ఒకవేళ జరిగితే అతని ఉద్యోగం పోతుంది. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఫెయిల్యూర్ వల్ల అతనికి సరైనటువంటి ఏదో సామాన్య ఊరికి అరెస్ట్ చేసేద్దాం అనేటువంటి విధంగా వెళ్ళి బొక్కబారుల పడి ఇప్పుడు పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తుంది. రైట్, ఇప్పటికైనా రెక్టిఫై చేసుకుంటున్నారేమో చూడాలి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కృష్ణానీల్ గారు, రమేష్ గారు, బాజీ గారు అండ్ విజయభాస్కర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.